వారి చేతనే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో యోగా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. శ్వాస తీసుకుంటూ చేతులన్నింటినీ ముందుకి సమాంతరంగా చెప్తే అది కూడా యోగలో భాగం. నినాదం భారత్ మాతాకి వందే వందే. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు, యావత్ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యోగా సంస్థలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి గత 4-5 సంవత్సరాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా, అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు కూడా మరి మన యోగా సంస్థలన్నీ కూడా యోగా గురువులందరూ కలిసి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా కోల్ అండ్ మైన్స్ ఎంఓఎస్ మినిస్టర్ వారు మరి బీహార్ నుంచి వచ్చారు. సతీష్ చంద్ర దూబే గారు, మన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మన నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమా గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు రామారావు గారు, హరీష్ బాబు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ గారు, స్థానిక కార్పొరేటర్ సురేఖ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు రామచంద్రరెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, ఇంకా రవిచంద్ర గారు, శ్రీధర్ గారు, మసూదన్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, క్షమించాలి చాలామంది పెద్దలు ఉన్నారు. నేను ఒకటే నిమిషం మాట్లాడతాం. మనం అందరము యోగా కోసం వచ్చాం. మనకందరికి తెలుసు, మన పెద్దలు ఇప్పుడు కూడా చెప్పారు, మన పూర్వీకులు, మన యొక్క జ్ఞానులు, ఋషులు, మహానుభావులు యోగాను కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో మరి యోగా ద్వారానే ఈరోజు ఎంతో మరి ఉత్సాహంగా మనం అందరము మరి ఈ యొక్క జీవనంలో ముందుకెళ్ళేటువంటి వాళ్ళం. యోగా అంటే ఒక కలయిక. యోగా అంటే అందరినీ కలపడము, శరీరాన్ని, మనసును, మనిషిని, బుద్ధిని, ఆత్మను మిళితం చేయడము యోగా యొక్క ప్రత్యేకత. ఒక వ్యక్తి సమిష్టితో